ప్రభునామకి స్తోత్రములు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అతడు అనగా యేసు ప్రభువు. నిశ్చయముగా యేసు ప్రభువు మన రోగములను భరించెను. నిశ్చయముగా అనగా ఖచ్చితంగా అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఖచ్చితంగా మన ప్రభు మన రోగాలు భరించారు. 39 సార్లు కొరడాతో యేసు ప్రభు యొక్క వీపును దున్నబడింది. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థ కలుగుచున్నది. మన వ్యాధులు పోవాలన్నా, రోగములు తొలగిపోవాలన్నా దేవుని కరుణను పొందుకోవాలి. ఆయన కనికరం పొందిన వెంటనే మనం స్వస్థత పొందుకుంటాము. అందుకే మన బ్రతుకు దినములన్నీ దేవుడిని ఆశ్రయించి ఆయన దయలోను ఆయన కృపలోను బ్రతకాలి. ఆమేన్.